గురూజీ 72 గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ గురూజీ. మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అఘోరేభ్యో తఘోరేభ్యో ఘోర ఘోరతరేభ్యః సర్వేభ్యో సర్వసర్వేభ్యో నమస్తే అస్తు. రుద్రరూపేభ్యః సర్వం శ్రీ పరమేశ్వరార్పితం. ధనుసు రాశి వారికి ఈ పరాభావనామ సంవత్సరంలో ఆదాయ వ్యయ రాజపూజ్య అవమానాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, పైగా వీరు ఏ మాసాల్లో వ్యాపారం ప్రారంభం చేసే కలిసి వస్తుంది, ఆర్థికంగా ఏమన్నా నిలబడేటువంటి అవకాశం ఉందా, పాత విడిచిపెట్టినటువంటి స్నేహాలు కానీ అక్రమ సంబంధాలు కానీ ఏవన్నా పునరుద్ధరీకరణమయ్యేటువంటి అవకాశం ఉందా అనేటువంటి విషయంలో ముందుగా ధనుసు రాశి వారు ఆదాయం 14 గాను, వ్యయం 11 గాను, రాజపూజ్యాలు 5 గాను, అవమానాలు 6 గాను చెప్పడం జరుగుతోంది. ఈ ధనుసు రాశి వారు ఈ సంవత్సరం అంతా కూడా ఆర్థికంగా పర్వాలేదులే అన్నమాట అనిపించుకుంటారు. క్రిత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం మనం ఒక పావలా తినగలుగుతున్నాము అనేటువంటి ఒక నమ్మకం ఏర్పడుతుంది. వీరి మీద వీరికి ప్రత్యేకమైన శ్రద్ధ ఏర్పడుతుంది. నేను ఇలా ఉండకూడదు, నేను మారాలి అనేటువంటి అవకాశం తీసుకుని మీకు మీరే రియలైజేషన్ అయ్యి మీ యొక్క పని మీద అధికమైన శ్రద్ధ చూపించడం జరుగుతుంది. పైగా ఈ ధనుసు రాశి వారు ప్రథమాంకంలో మీరు పడినటువంటి కష్టానికి ద్వితీయాంకంలో ఖచ్చితంగా ఫలితం లభిస్తుంది. కష్టే ఫలి అనే మాట నమ్ముతారు. దూర ప్రాంతాలకు ప్రయాణం చేస్తూ ఉంటారు. విందు వినోద శుభకార్యక్రమానికి కొంచెం దూరంగా ఉంటారు. ఆధ్యాత్మికం వైపుగా దగ్గరగా ఉంటారు. లేని ఏ విషయాన్నన్నా సరే మీరు చెప్పేటువంటి ప్రామాణికం ఖచ్చితంగా ఉంటుంది. రాజకీయ నాయకులకి ప్రథమాంకం అద్భుతం, ద్వితీయాంగం కొంచెం ఇబ్బంది పడతారు. విద్యార్థులకి ప్రథమాంకం ఇబ్బందిగా ఉంటుంది, ద్వితీయాంగం కలిసి వస్తుంది. వ్యాపారాలు ప్రారంభం చేయాలి అనుకున్న వారు ప్రథమాంకంలో అనేటువంటి జూలై వరకు కూడా వ్యాపారం ప్రారంభం చేయండి, అద్భుతంగా కలిసి వస్తుంది. ద్వితీయాంకంలో వీరు స్లీపింగ్ పార్ట్నర్గానే అంటే పరోక్షంగా గానే మాత్రమే వ్యాపారం చేస్తారు. తాత ముత్తాతల నుంచి లభించేటువంటి ఆస్తి ఏదైతే ఉందో అది ప్రథమాంకంలో వస్తుంది. ద్వితీయాంకంలో వచ్చేటువంటి అవకాశం ఎక్కడా కనిపించట్లేదు. భార్యాభర్తల మధ్య కీచులాడి పెరుగుతుంది. ఖచ్చితంగా ఒక నెల రోజుల పాటు ఇద్దరూ కూడా విడివిడిగా ఉండేటువంటి అవకాశం ధనుసు రాశి వారికి ఈ సంవత్సరంలో కలుగుతోంది. పైగా అనుమానాలు, అపార్థాలు అనేటువంటి ఎక్కువ చేసుకుంటున్నారు. కుటుంబంలో విందు వినోదాల్లో మీరు దూరంగా ఉండడం వల్ల మిమ్మల్ని వెలివేశారు అన్నట్టుగా మీరు భావన చేసుకుంటుంటారు. మీ యొక్క వ్యక్తిగతమైనటువంటి జీవితాన్ని మార్చుకుంటేనే వీళ్ళందరూ నా దగ్గరికి వస్తారనేటువంటి భావనలో ఉంటారు. రియల్ ఎస్టేటు, స్టాక్ మార్కెట్లో ధనాన్ని వెచ్చించాలి అంటే ద్వితీయాంకం అద్భుతంగా ఉంటుంది. ఆగస్టు తర్వాత మాత్రమే పెట్టుబడి పెట్టండి. పైగా ఈ ధనుసు రాశిలో ఉన్నటువంటి రైతులకి ప్రథమాంకం అద్భుతం, ద్వితీయాంకం ఇబ్బందిదాయకంగా ఉంటుంది. ఇక సంగీత, సాహిత్య, సినీ, కళా పరిశ్రమలో ఉన్న వారికి కొత్త స్నేహితుల వల్ల అంతగా లాభపడేటువంటి అవకాశం లభించట్లేదు. పైగా మీకు అవకాశం కల్పిస్తామని మోసపూరితమైన మాటలు మాత్రమే ప్రథమాంకంలో వింటుంటారు. ఎవరిని కూడా కొత్త స్నేహితుల్ని గుడ్డిగా నమ్మకండి ధనుసు రాశి వారు. అంతేకాకుండా ప్రయాణాలు చేస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. మెడకు సంబంధించినటువంటి ఎముకలు విరిగిపోయేటువంటి అవకాశం, సర్జరీ అనేటువంటిది ప్రథమాంకంలో జరుగుతోంది. పైగా ధనుసు రాశిలో ఉన్నటువంటి వారు విలువైనటువంటి వస్తువుల్ని అమ్మేసుకుంటారు. దొంగతనాలు అనేటువంటివి మీ ఇంటిలో ఎక్కువ శాతం జరిగేటువంటి అవకాశం ఏర్పడుతుంది. పైగా ఈ ధనుసు రాశిలో వారు మీరు విలువైనటువంటి కాగితాలు కానీ వస్తువులు కానీ వేరే చోట పెట్టి మర్చిపోవడం జరుగుతుంది. ఆరోగ్యం విషయంలో కానీ అదేవిధంగా ఆర్థికంగా కానీ మీరు నిలబడాలి అంటే లక్ష్మీ గణపతి ఆరాధన చేయడం, ప్రతి బుధవారం రోజు కూడా తామర పువ్వులతోటి గణపతికి అర్చన చేయడం కానీ, మీ యొక్క మెల్లో ముత్యాన్ని ధరించడం కానీ అత్యంత అద్భుతంగా కలిసి వస్తుంది. చందనాన్ని వృత్తాకారంగా పెట్టి మధ్యలో ఆరావాలి కుంకుమ ధరించండి, అద్భుతమైన ఫలితాలు మీరు చూస్తూ ఉండడం జరుగుతూ ఉంటుంది. ధనుసు రాశి వారికి శ్రీ పరాభవనమ సంవత్సరంలో
అద్భుతమైన యోగా ఎలా పొందబోతున్నారు, ఆదాయ వేళలో ఎంతటి కుబేర స్థితిని కలిగించబోతున్నారో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. ధనుసు రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయిగా, మూలా నక్షత్రంలోని 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రంలోని 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రంలోని 1 పాదం కలిపితే ధనుసు రాశి. రాశాధిపతి దేవగురు బృహస్పతి. వీరి ఈ యొక్క బృహస్పతి ఈ సంవత్సరం రాజు అవ్వడం వలన ధనుసు రాశి వారికి తిరుగులేనటువంటి జీవితాన్ని పొందబోతున్నారు. వీరికి అర్ధాష్టమ శని ఉండడం వలన ఇప్పటికే వీరికి ఏది మంచి, ఏది చెడు, ఏది ధర్మము, ఏది అధర్మము, స్వీయ నియంత్రణ, ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలో ఇప్పటికే నేర్చుకున్నారు కనుక వీరిని అగ్నిలో వేస్తే కలరు, నీళ్ళలో వేస్తే మునగరు, అధర్మానికి దూరంగా ఉండడం, ధర్మ మార్గము, సత్య మార్గము నేర్చుకున్నారు కనుక వీరికన్నా అదృష్టవంతులు ఎవరు లేరు అని చెప్పి గొప్ప రాశి అదృష్టవంతులు ఎవరయ్యా అంటే ధనుసు రాశి జాతకులు అని చెప్పి భావించగలగాలి. వీరి యొక్క ఆదాయం 14, వ్యయం 11. అంటే వీరు 3 రూపాయలు మిగిలించబోతున్నారు. స్థిరాస్తులు, చరాస్తులు, షేర్లు, బంగ్లాలు, విల్లాలు, బంగారు ఆభరణాలు, ప్లాటినము, అనంతమైనటువంటి సంపద సంపాదిస్తూ స్థిరత్వాన్ని కలుగుతూ ఉన్నతకరమైన, ఆరోగ్యకరమైన, ఆనందకరమైన సువర్ణపు జీవితానికి ఈ ధనుసు రాశి జాతకులు స్వాగతం పలకబోతున్నారు. అలాగనే రాజ్యపూజ్యం 5, అవమానం 6 కనుక కొద్దిపాటి శత్రువులు పొంచి ఉన్నారు. తస్మాత్ జాగ్రత్త అని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియచేస్తుంది. అలాగనే రాశాధిపతి గురువు రాజు అవ్వడం వలన అందరూ బాగుండాలి, అందరూ ఆరోగ్యంగా ఉండాలి, ప్రకృతితో మమేకం అవ్వాలి, ఆధ్యాత్మిక చింతనగా ఉండాలి అనే మీ కోరిక ఈ సంవత్సరం నెరవేరబోతుంది. తృతీయ స్థానాధిపతి శని భగవానుడు అక్కడ రాహు ఉండడం వలన తల్లిదండ్రులు, అన్నాదమ్ముళ్ళు, అక్కా చెల్లెళ్ళు మిమ్మల్ని కొద్దిపాటిగా మీ దగ్గర ధనం ఉంటే మిమ్మల్ని ఉన్నతంగా చూస్తూ ఉంటారు, ధనం లేదు మిమ్మల్ని ఇంకోలాగా చూస్తూ ఉంటారు. ఈ రెండింటిని మీరు పట్టించుకోనక్కర్లేదు, మీ పని మీరు చేసుకుంటూ వెళ్తూ ఉండండి. అర్ధాష్టమ శని యొక్క ప్రభావం వలన ఈ సంవత్సరం మీరు 29/6/2026 నిజ జ్యేష్ఠమాస పూర్ణిమ సోమవారం పూట మూలా నక్షత్రము, 29 ఆ యొక్క ఆషాఢమాస పూర్ణిమ అంటే నిజ జ్యేష్ఠమాసము, అధిక జ్యేష్ఠమాసము 2 పూర్ణిమలు చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగనే 7వ తారీఖు 1వ నెల 2027 మార్గ శీర్షమాస అమావాస్య పూర్వాషాఢ నక్షత్ర సందర్భంగా ముఖ్యమైన పనులు, దూరవాయు జల ప్రయాణాలు, వ్రాతకోతలు, క్రయ విక్రయాలు, ఆవేశానికి దూరంగా ఉండడం, మౌన దీక్ష, ఆధ్యాత్మిక చింతనగా కలిగి ఉన్నట్లయితే 90% ప్రమాదాలను, ఆటంకాలను నివారించే పరిస్థితి చాలా అధికంగా ఉంటుందని చెప్పి గమనించగలగాలి. కనుక ఈ ధనుసు రాశి జాతకులు ఇంకనూ అదృష్టం కలగాలి అన్నట్లయితే మానవుని శరీరంలో ఉండబడినటువంటి మూలాధార, స్వధిష్టాన, మణిపూరక, విశుద్ధ, అనహత, ఆజ్ఞ, సహస్ర చక్రాలను ప్రతిరోజు శ్వాస మీద ధ్యాస ఉంచి ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ప్రతి గురువారము దత్తాత్రేయ స్వామి వారి యొక్క దర్శనం, గానగాపుర క్షేత్ర దర్శనం, లేకుంటే రాఘవేంద్ర స్వామి వారి యొక్క దేవాలయ దర్శనం, శ్రీ మేధా దక్షిణామూర్తి స్వామి వారి యొక్క మంత్ర సాధన, ఆ పఠనాన్ని, శ్లోకాన్ని పఠించడం, రుద్రాభిషేకం చేయడము వీరికి అదృష్టం కలిగిస్తుంది. కనుక ఇంకొంచెం శక్తి కలిగితే గురువు క్షేత్రాలను సంపూర్ణమైనటువంటి మనకు కోటప్పకొండ అనేటువంటిది ఆంధ్ర రాష్ట్రంలో ఉంది కనుక స్వామివారి యొక్క దర్శనం చేయడం వలన గురు కృపకటాక్ష వీక్షణ కలగడం, అలాగే అరుణాచలగిరి ప్రదక్షిణ చేయడం వలన రమణ మహర్షి గురుగారి యొక్క ఆశీస్సుల వలన ఆ పర్వత ప్రాంతంలో మీరు నడవడం వలన భూ అయస్కాంత శక్తి వలన మనిషి శరీరంలో చక్రాలు అన్బ్యాలెన్స్గా ఉన్నప్పుడు బ్యాలెన్స్గా అయ్యి స్థితప్రజ్ఞత కలిగి ఉన్నత రాజయోగాన్ని ఈ ధనుసు రాశి జాతకులు
పొందబోతారు. అదే కాకుండా విద్యార్థులకు చాలా మంచి కాలం ఉంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్ ఉంది. వ్యాపారస్తులకు అనంతమైన సంపద రాబోతున్నాయి. ఉన్నతమైన రంగాలలో అంటే సినిమా రంగాల్లో కానీ, రాజకీయ రంగాల్లో కానీ, అలాగనే మీడియా రంగంలో ఉండబడిన వారందరికీ ఈ సంవత్సరము సువర్ణపు యుగంగా భావించాలి అని చెప్పి గమనించాలి. బాగోదాం పిల్లలకి ఈ సంవత్సరం. చిన్న పిల్లలకి బాగుంది. ఉమ్. 2026 సంవత్సరంలో ధనుసు రాశి వారికి వివాహం అవుతుందా అవ్వదా ఒకసారి ఉంది. వివాహం ధనుసు ఐదు రాశి మూడు వివాహం నెలలకి అవుతుంది. 3 నెలలకి వచ్చి 3 నెలలకి అయింది బంగారం అనేది వాళ్ళే వస్తారు. 2026 సంవత్సరంలో ధనుసు రాశి వారికి కొత్త ఉద్యోగ ప్రయత్నాలు చేస్తే ఉద్యోగాలు వస్తాయా? ముందు ఉద్యోగాల పరిస్థితి ఏంటి? వస్తాయి రావా అంతేనా? వస్తాయా రావా? వస్తాయి రోజు నిదానంగా వస్తాయి 3 నెలలకు వస్తాయి. 3 నెలలకు వస్తాయి ఆ, కదా. ఈ సంవత్సరం వస్తాయి ఇంకెట్టో ఒక నిదానంగా వస్తుంది. నేను 3 నెలలకు అంటున్నా. 2026 సంవత్సరంలో పత్తిలు ఏమైనా మొదలు పెట్టుకోవచ్చా ధనుసు రాశి వారు? వజ్రం పెట్టుకో. పత్తిలు మొదలు పెట్టుకోవచ్చు. అవును. 2026 సంవత్సరంలో ధనుసు రాశి వారు కొత్త వ్యాపారాలు ఏమైనా చేయొచ్చా? బట్టల వ్యాపారం కానీ, కంపెనీలు కానీ ఏదైనా మొదలు పెట్టుకోవచ్చు. మొదలు పెడితే అలా ఉంటుంది. కత్తిల్లా కొత్త వ్యాపారాలు వద్దు బాగా ధనుసు రాశి వారి వ్యాపారం అనేది మొదలు పెట్టి బాగా కంపొచ్చి 2026 సంవత్సరంలో ధనుసు రాష్ట్రంలో పోలీసులు న్యాయ వ్యవస్థలో ఉన్న వాళ్ళకి ఎలా ఉంది? న్యాయమా పోలీసులు, లాయర్లు బాగా వాళ్ళు 2026 సంవత్సరం ధనుసు రాష్ట్రంలో విద్యార్థులకు ఎలా ఉంది? వాళ్ళ పరీక్ష ఎలా రాస్తారు? అంటే విద్యాసంలో చదువుకునే వాళ్ళ చదువుకున్నారు వాళ్ళ విద్యార్థులు బాగా బాగా చదవట్లేదమ్మా. ఏమో ఇప్పుడు ప్యాసు ఇప్పుడు నేను ఎంత చేస్తే అమ్మ పిల్లలు వస్తుంది పోతుంది నాలోకి రావాలా. మళ్ళీ దీనిలో చూసుకొని చూపల్లా అట్నే మనం కష్టపడాలి. ఏదైనా ప్రయోగం చేసుకోవాలి. ఏ పని మనం శుభ్రంగా ఉండాలి. ఇల్లు వాకిలి మనుషులు ఒళ్ళు శుభ్రంగా ఉండాలి. ఇల్లు శుభ్రంగా ఉండాలి. గుడ్డలు ముడుకుండా శని ఎమ్మటప్పుడు శుభ్రంగా గుడ్డుకోవాలి. బాగా మంచిగా 2026 సంవత్సరంలో ధనుసు రాశిలో ఉన్న దాంపత్య జీవితం ఎలా ఉంటుంది? ఆ? దాంపత్య జీవితం భార్య బిడ్డలు ఎలా ఉంటుంది? బాగుంటుంది. బాగుంటుంది. 2026 సంవత్సరంలో రైతులు ఎలాంటి పంటలు వేసుకోవచ్చు? వేసిన పంట మంచిగా చేతికి వస్తుందా? పంట బాగా రాదు చేతికి పంట బాగా రాదు. రాదు. 2026 సంవత్సరంలో ధనుసు రాశి వారికి ఆరోగ్యం ఎలా ఉంటుంది? బాగా బాగా ధనుసు రాశి వారికి చాలా కష్టాలు ఉంటాయి కదా. ఎలాంటి పరిహారాలు చేసుకోవచ్చు? ఆ? పరిహారాలు ఎలాంటివి చేసుకోవచ్చు? మంగళ చూడాలని పెట్టి దమ్ చెప్పుకోవాలి. చూడు బొమ్మ డబ్బు బాకు వ్యాపారం కలిసి రావాలంటే ఎలాంటి పరిహారాలు చేసుకోవచ్చు? పువ్వు పెట్టుకోవాలి. ముందర మసిగుడ్డ ఎత్తుకోవాలి. అప్పిల్లు అయితే మసిగుడ్డ ఉప్పు పాల పొంగల్ పొంగిసి కొబ్బరికాయ గుమ్మడికాయ కొట్టుకోవాలి. నిమ్మకాయలు కొట్టుకోవాలి. కొబ్బరి మట్టలు వేసుకుని దెబ్బకు బాధ్యమయ్యా నేను ఇవి వేయతైతే ఇక్కడ కొబ్బరి మట్టలు వేయతైతే వేసుకో 3 రోజులు ఇచ్చి ఏంది నిమ్మకాయలు కొబ్బరికాయ గుమ్మడికాయ కొట్టుకున్నాక వేసుకోవాలి. డబ్బు బాగా వస్తుంది. జనాలు బాగా వస్తారు. మరి ఆడేస్తావు వాయికి ముంగలు వేసుకోవాలి. దూరాలు మీకు దగ్గర నెత్తికి సింహద్వారంలో వేసుకోవాలి.